వీళ్ళేంట్రా అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అని చెప్పి ఇంత బేస్ గా మాట్లాడి. హలో అందరికి, ఫస్ట్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ కి ఇస్తాను అఫీషియల్ గా అయితే. ఓకే డన్. ఈ రోజు మన అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 గురించి మాట్లాడేసుకుందాము. దానికంటే ముందు ఇంకొక చిన్న మాట మీతో షేర్ చేసుకోవాలి. అభిజిత్ నా మాటలు విన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు నా మొహంలో చిరునవ్వు, ఎందుకు ఇంత సంతోషంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? నిన్నే కదా నేను కంప్లైంట్ చేశాను మీకు, అభిజిత్ సరిగ్గా మాట్లాడట్లేదు 6 ఎపిసోడ్స్ లో అని చెప్పేసి. నిన్న జరిగిన 7th ఎపిసోడ్ లో బాగా మాట్లాడారని చెప్పేసి నేను చెప్పాను కదా. అలాగే ఈ రోజు కూడా ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఎపిసోడ్ చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే విన్నాడేమో నా మాటలు అనేది జస్ట్ చిన్న ఇట్లా బ్లష్ వచ్చింది అంతే. ఓకే, 6 ఎపిసోడ్స్ అయిపోయినాయి, 7 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 8వ ఘట్టానికి అయితే చేరుకున్నాము. దీని గురించి కూడా వివరంగా మాట్లాడుకోవే ముందు ఇంకొక మాట, ఇది మాట కాదు, గుడ్ న్యూస్. ఎందుకనంటే గుడ్ న్యూస్ అని అంటున్నానంటే ఆల్రెడీ ఈ విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళకి నేను గుడ్ న్యూస్ మీకు చెప్తున్నాను. ఓకేనా? బిగ్ బాస్ వాయిస్ మారిపోద్ది అని చెప్పేసి అయితే ఆల్రెడీ టాక్ వచ్చేసింది, మారిపోయింది అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరు ఫిక్స్ అయిపోయారు. కానీ డోంట్ వరీ, మన వాయిస్ మనకు వచ్చేస్తుంది. మనకి నచ్చిన, మనకి మెచ్చిన మన బేస్ మనకి తిరిగి వస్తుంది. ఇక నిన్న లాస్ట్ సీజన్ వరకు మనం విన్న వాయిసే ఇక మీదట కూడా వినబోతున్నాము సీజన్ 9 లో. సీజన్ 10 సంగతి అప్పుడు మాట్లాడుకుందాము. ఓకే, ఈ గుడ్ న్యూస్ మీ అందరి కోసం నా తరపు నుంచి. ఓకే, ఇప్పుడు మనం అయితే జంతర్ మంతర్ చూమంతర్ మన మాటల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మొత్తం మీకు లక్ ఉంటే మీకు దిక్కు అని చెప్పి స్టార్ట్ చేసింది శ్రీముఖి. ఇంకా నవదీప్, ఎవరు అభిజిత్, మాధవి, వీళ్ళందరూ వచ్చిన 15 మందిని భయపెట్టేశారు. వాళ్ళు ఓయమ్మా ఊరినాయన వీళ్ళేంది ఇంత షాక్లు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా, వాళ్ళ ముఖ చిత్రాలు చూసి నేను చాలా భయపడిపోయా. నాకు అర్థమైన విషయం, నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఎవరు కంటెస్టెంట్స్ కాదు, జడ్జెస్ గానీ యాంకర్ గానీ ఎందుకు ఇంత భయపెట్టేస్తున్నారు? ఓకే ఓకే, వీళ్ళు ఏదో పెంట పని చేస్తారు. ఇప్పుడు అగ్ని పరీక్ష అని పేరు ఇంత చెప్పారు కాబట్టి ఎలాగో బీజిఎం ని వాడేస్తున్నారు, ఓ తెగ వాడేస్తున్నారు. ఓకే, ఇది కూడా లక్ ఉంటే దిక్కు అన్న పదం ఫుల్ బేస్ గా ప్రోమోలో పడితే అందరూ టీవీకి అతుక్కుపోతారు. 12 అయితే జియో హాట్స్టార్ ఓపెన్ చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న ఆశతో ట్రై చేశారేమో. కానీ నాలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఈ లోవర్ యాక్షన్ తెలిసిన వాళ్ళు. మనం ఏంటంటే లైట్ తీసుకుంటాము. పాపం బాగా ఆలోచన ఉండి, బాగా ఎంత ఆలోచన ఉన్నా కూడా బాగా అభిమానం ఎక్కువైపోయిన వాళ్ళకి ఏంటంటే కళ్ళు మూసుకుపోతే, చెవులు మూసుకుపోతే ఇలా చేతులు పెట్టుకొని షాక్ అయిపోతారు వాళ్ళ మాటలకి. ఓకేనా? అండ్ ఇంకా ఈ లక్ ఉండే దిక్కు అన్న మాటతో పాటు నవదీప్ ఇంకో షాక్ కూడా ఇచ్చాడు ఈ లోపు వీళ్ళకి. ఎల్లో కార్డు తీసుకొచ్చి, ఎల్లో కార్డు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎల్లో కార్డు అంటే వార్నింగ్. ఆ వార్నింగ్ ఏంటంటే 2 సార్లు ఆ ఎల్లో కార్డు వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ కి అతనికి వెళ్తే, అతనికి రామెకి కనుక 2 టైమ్స్ వెళ్తే, నిన్నటి వరకు లెక్క తీసేయండి, ఇవాళ నుంచి 2 టైమ్స్ కనుక ఆ ఎల్లో కార్డు ఎవరికైతే వెళ్తుందో వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ కాదు, అవుట్ ఆఫ్ ద గేమ్ కాదు, అవుట్ ఆఫ్ ద షో అంతే. వాళ్ళు వచ్చిన దాన్నే గేట్ ఓపెన్ చేసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే అని చెప్పేసి నవదీప్ క్లియర్ కట్ గా చెప్పేసి వెళ్ళి ఆయన సీట్లో ఆయన కూర్చునేసాడు. ఇంక వీళ్ళు స్టార్ట్ చేశారు మళ్ళీ మినీ పరీక్ష. దీని గురించి మాట్లాడే ముందు ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇవాల్టి ఎపిసోడ్ నాకు లాగ్ అనిపించలేదు, బాగుంది, సూపర్ ఉంది అని నాకు అనిపించలేదు. నాకు చాలా దరిద్రంగా అనిపించింది. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. ఏంటి నా మాటల్లో టేస్ట్ అయితే అనిపిస్తున్నాడా? అఫ్ కోర్స్ అందరూ వస్తారు, వెయిట్ చేయండి. ఎందుకనంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇచ్చే షాక్లు ఒకటి, అక్కడ జరిగే సందర్భాలు, గేమ్లు ఇవన్నీ ఇంకొకటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్ ఎపిసోడ్ అయ్యేటప్పుడు ఇంతేనా, దీనికోసం మన గంట కూర్చునింది అని అనిపించేలా మనమే షాక్ అయిపోయేలా చేస్తున్నారు వీళ్ళు. ఇది మాత్రం పక్కా. ఎందుకనంటే ఇంకోసారి మీరు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ టీవీలో పెట్టుకొని వింటూ కాకుండా ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కుర్చీ పై నుంచి కదలకుండా మీరు కూర్చొని చూడండి, మీరు నా అలాగే ఫీల్ అవుతారు. ఇదే నా ప్రామిస్. ఓకేనా? అండ్ ఓకే, ఇప్పుడు మనం మినీ పరీక్ష గురించి మాట్లాడుకుందాం. నిన్న చూస్తే 13 డబ్బాలు వచ్చినాయి. ఈ రోజు 13 డబ్బాలు ఎందుకులే నిన్నట్లాగా సోది అని చెప్పేసి వాళ్ళే పాపం సోది అనుకున్నట్టున్నారు. ఒక డబ్బాని తీసుకొని వచ్చేసి అందరినీ వచ్చి ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి అని చెప్పారు. ఆ ఒక్క ఆబ్జెక్ట్ అందులో ఏముందో ఏంటో, పాములు బల్లీలు ఏమన్నా పెట్టారేమో అని చెప్పేసి నేను కూడా ఒక ఫీల్ అయిపోతే, అంటే బొమ్మలు నిజంగా కాదులేండి, బొమ్మలు ఇప్పుడు బల్లి అమ్మాయి బల్లి పట్టుకుని అంటే అని అరిచేస్తుంది. అదే పాము ఏమన్నా వచ్చిందంటే ఇంకా అంతే, చెప్పుకోవాలి, కళ్ళు తిరిగినా పట్టుకోవచ్చు, చెప్పలేము. అలా నేను కూడా చాలా ఊహించాను, ఇదేం డబ్బా పెట్టారు, చెయ్యి పెడుతున్నారు, ఆ లోపల ఏముంటుందో, ఏమో బతుకున్న చేపను ఏమన్నా వేసేసారా, ఇలా చాలా ఊహిస్తే
తీస్తే అరటిపండు వస్తుంది, ఇది తీస్తే గ్రీన్ ఆపిల్ వస్తుంది, ఇది తీస్తే పొమగ్రానేట్ వస్తుంది, ఇన్ని వస్తున్నాయి. ఓహో ఓకే, దీనిగా వీళ్ళు ఇంత హంగామా చేసిందని నేను కూడా ఫీల్ అయిపోయి ఓకే ఇదేం పెద్ద మనం అని ఆలోచించేసే అంత విషయం కాదులే అని చెప్పేసి సరే చూద్దాం వీళ్ళు ఆటలు ఎంతసేపు ఆడతారు అని చెప్పి నేను కంటిన్యూగా చూశాను. నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకే, ఈ ఫ్రూట్స్ అన్ని తీసేసుకున్నారు కదా. ఈ ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత 3 టీమ్స్ గా డివైడ్ అయిపోయారు. ఈ ఫ్రూట్స్ తీసేసుకునే దాకా మినీ అగ్ని పరీక్ష అంట. ఆ చిన్న గేమ్ కి అదొక గేమ్ కూడా కాదు, జస్ట్ బాక్స్ లో నుంచి తీసుకోవడం, దానికి మినీ అగ్ని పరీక్ష అని చాలా పెద్ద పేరు పెట్టారు. అదొక అగ్ని పరీక్ష అంట. ఓకేనా. ఆ తర్వాత మైండ్ గేమ్ అంట. ఈ 3 టీమ్స్ చేసేసారు. ఆ 3 టీమ్స్ ఎందుకు అలా జరిగిందనంటే సేమ్ ఫ్రూట్ గ్రీన్ యాపిల్ మనీష్ కి, నాగాకి, షకీబ్ కి ముగ్గురికి 3 మెంబర్స్ కి గ్రీన్ యాపిల్ వచ్చింది. ఆ గ్రీన్ యాపిల్ ముగ్గురికి సేమ్ గా వచ్చింది కాబట్టి మీకు మీరు వరుసగా నిలబడేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోండి, మీ ముగ్గురు 3 టీమ్స్ గా డివైడ్ అయిపోండి అని చెప్పారు. ఆ 3 టీమ్స్ మీరు మీ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే అది ఎలాగా అని చెప్పి తర్వాత చెప్తామని చెప్పి కొంచెం సస్పెన్స్ లో ఉంచి ఫస్ట్ మీరు జడ్జెస్ ని సెలెక్ట్ చేసుకోండి అని అంటే వాళ్ళు తోచిన వాళ్ళు నవదీప్ ని షకీబ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా అలాగే మాధవిని ఆల్రెడీ చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని చెప్పేసి మన మర్యాద మనీష్ అయితే బిందు మాధవిని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ అలాగే నాగా అయితే అభిజిత్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ముగ్గురు జడ్జెస్ దగ్గర 3 ఎన్వలప్స్ ఉన్నాయి. అందులో ఉన్నదే లక్ అంట. ఆ లక్ ఎవరికి ఫేవర్ గా వస్తుందో తెలియదు అని చెప్పేసి కొంచెం సస్పెన్స్ పెట్టారు. అలా నవదీప్ ఇంకా బిందు మాధవి ఇంకా అభిజిత్ ముగ్గురు 3 ఎన్వలప్స్ వీళ్ళకి ఇచ్చేసి ఎవరికి ముగ్గురు లీడర్స్ కి ఇచ్చేసి ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 2. షకీబ్ కి 2 నెంబర్ వచ్చింది, నాగాకి 4 అండ్ మనీష్ కి 6. ఈ నెంబర్స్ ఏమనుకుంటున్నారా, ప్లేయర్సే కదా, ప్లేయర్స్ ని వాళ్ళే ఎంచుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ పెట్టారు. ఏంటంటే ఇప్పుడు షకీబ్ కి 2 వచ్చింది కదా, అంటే 2 ప్లేయర్స్ మాత్రమే. సో ఓకే, అతనికి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. ఏంటంటే నువ్వే వెళ్ళి నీ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకో, ఎందుకంటే ఉన్నదే ఇద్దరు కదా, అంటే ఇతను కలిపి 3 లేండి కానీ ఉన్నదే ఇద్దరు కదా, ఆ ఇద్దరిని మీరు వెళ్ళి మీరు బాగా గమనించుకొని నీట్ గా ఆలోచించుకొని ఎవరిని తీసుకోవాలనుకున్నా వాళ్ళని మీరు తీసుకొని పెట్టుకోండి మీ టీమ్ లో అని చెప్పేసి అలా ముగ్గురికి ఒక ఛాన్సెస్ ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చారు, మనీష్ కి మాత్రం మిగిలిన 4 మందిని ఇచ్చేసారు. ఇక్కడతో టీమ్స్ అయితే ఫామ్ అయిపోయాయి. అలాగే రెడ్ టీమ్ వచ్చేసి నాగాది అండ్ బ్లూ టీమ్ వచ్చేసి మనీష్ ది, ఎల్లో టీమ్ అయితే షాకిబ్ ది. అండ్ అలాగే ఇక్కడతో దీనికి మైండ్ గేమ్ అన్న మైండ్ గేమ్ అన్న పదం అయిపోయింది. ఈ గేమ్ దీని గేమ్ కి మైండ్ గేమ్ అన్న పేరు పెట్టేసి ఊరికి అలా తోస్తారు ఆ గేమ్ ని. ఏంటి, ఎన్వలప్స్ తీసుకొని ప్లేయర్స్ ని తీసుకోవడం మైండ్ గేమ్ అని అంట. ఇది ఎక్కడ మైండ్ గేమ్ నాకైతే అర్థం కాదు. మేబీ మైండ్ తో ఆలోచించి ప్లేయర్స్ ని తీసుకోమని వీళ్ళ ఉద్దేశమేమో. అదేదో సరిగ్గా చెప్పి చేస్తే మాకు అర్థం అవుతుంది కదా, అది కూడా చేయరు. ఆ తర్వాత టీమ్స్ ఫామ్ అయిపోయిన తర్వాత విజ్ఞాన పరీక్ష అంట. బాబోయ్, ఇదైతే అస్సలు అర్థమే కాలేదు అని అనుకునే లోపే అర్థం అయిపోయేలా అర్థం కాని విధంగా చేస్తారు వీళ్ళు. అది కూడా చెప్తా ఏంటంటే అని విజ్ఞాన పరీక్ష అని స్టార్ట్ చేశారు. బానే ఉంది. ఆ గేమ్ ఎలా ఉందంటే వీకెండ్స్ లో నాగార్జున గారు వచ్చి సండేస్ లో, సాటర్డేస్ ఎలాగో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడం ఇదే కదా జరిగేది. అండ్ సండే వచ్చేసి ఆయన వీకెండ్స్ లో వచ్చి ఇట్లా కంటెస్టెంట్స్ కి అదే హౌస్ మేట్స్ కి గేమ్స్ ఆడిస్తారు కదా, ఆ గేమ్స్ లో జస్ట్ టైం పాస్ కి కొంచెం చిల్ అవుతారు. వారంతా పాప నామినేషన్స్ అని టాస్క్ అని కష్టపడతారు కదా, కొంచెం పిల్లలు చిల్ అవుతారు అని చెప్పి ఆయన ఏదో వచ్చి ఆడిపిస్తారు కదా. నేను ఒక టీవీలో నేను బొమ్మను చూపిస్తాను, వచ్చి గంటను కొట్టండి అని చెప్పేసి చూపిస్తాడు కదా. అలాంటి గేమ్, ఒక సిల్లీ ఊరికే టైం పాస్ కాడుకునే గేమ్ ని తీసుకొచ్చి ఇలా అగ్ని పరీక్షలో పెట్టారనంటే నాకు అసలు ఒక్క సెకండ్ నా ఫ్యూజ్ లే ఎగిరిపోయినాయి. దీని అగ్ని పరీక్ష అని పేరు పెట్టడం ఎందుకు, అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్షను తీసుకొచ్చి పెట్టడం ఎందుకు, ఇది కూడా నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. ఆ తర్వాత వీళ్ళు సిల్లి బొమ్మలు చూపించడం, సిల్లీగా పోయి తెలివిగా ఆన్సర్ చేయడము, నాకైతే ఇది అసలు అర్థమే కాలేదు. దీనికి ఎందుకు అగ్ని పరీక్షకి ఇలాంటి సిల్లీ గేమ్స్ ఎందుకు పెడుతున్నారో ఇదైతే నాకు అసలు అర్థం కాలేదు. కానీ పెట్టిన కాడికి ఏదో ఆడదాం అని అనుకుంటే అక్కడ ఉన్న టాప్ 15 కూడా వాళ్ళకి ఏంటంటే ఈజీ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ పెడితే త్వరగా ఆడేసి హౌస్ లోకి వెళ్ళిపోవచ్చు, వీళ్ళు ఏదో కష్టంగా పెట్టకుండా అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే అదొక అడ్వాంటేజ్ గా అనిపిస్తుంది. కానీ చూసే మనకేంటంటే ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళేంట్రా అగ్ని పరీక్ష బిఫోర్ ద బిగ్గెస్ట్ అని చెప్పి ఇంత బేస్ గా మాట్లాడి పిల్లలు ఆడుకునే బొమ్మలు చూపించి, ఇంకా పిల్లలు జస్ట్ అవి ఉంటాయి కదా ఫోన్లలో యూట్యూబ్ లో కొడుతూ ఉంటారు కదా, అవేంటి పజిల్స్ అని ఆ టైప్ కొంచెం వీళ్ళలో ఏదైనా మిస్టేక్ ఏంటి అండ్ ఇక్కడ ఏది మిస్ అయింది, దీనిలో ఈ తేడా ఏం కనిపిస్తుంది అని చెప్పేసి చిన్న బొమ్మలు చూపించి వాళ్ళని ఆన్సర్ చేయమంటాం. అది పాయింట్ ఇస్తే అదేందో విజ్ఞాన పరీక్ష అని దానికి మళ్ళీ పేరు అని చెప్పేసి చూసే మనకేంటంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చాలా విచిత్రంగానే కాదు, చాలా అసలు నచ్చదు. ఏంటి ఇంత అసలు ఎలా కూర్చుంటున్నారు అందరూ, అగ్ని పరీక్ష అని ఇన్ని సీజన్స్ కదండి, ఇప్పుడు ఇలా ఎందుకు పెట్టారు వీళ్ళు అని అంటే ఏదో పెద్ద ప్లానే వేశారు అని చెప్పేసి చాలా క్యూరియాసిటీగా జనాలు చూస్తుంటే జనాలని అలా వాళ్ళు
దాని ఏమంటారు డిసప్పాయింట్ చేయడం అసలు కరెక్టే కాదు. ఎపిసోడ్ కి జనాలకి నెక్స్ట్ టైం అవుతుందో అని చూడాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులకి ఎలా, వీళ్ళు పెట్టే టాస్క్లకి ఎలా ఉందంటే రేపేముంది ఇది పెడతారేమో, ఎల్లుండి ఏముంది అది పెడతారేమో, అంతే అయిపోయింది. సెప్టెంబర్ 7th లాంచ్, ఇంకేముంది ఎవరో ఒకరిని 5 మందిని ఏరి లోపలికి పంపించేస్తారు. ఆ లోపల వాళ్ళు కొట్టుకొని చేస్తారో మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో, లాస్ట్ లో టైటిల్ అంతే కదా, ఇక్కడ ఏమి లేదా అని ఒక చిన్న ఊహతో వదిలేస్తారు. అలా దానికోసం వీళ్ళు అంత పెద్ద షో పెట్టడం అన్నది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పేసి నాకు అనిపించింది. నా ఒపీనియన్. అసలు ఈ షో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ ఎవ్రీ ఎపిసోడ్ చూస్తున్నా, ఈ టాస్క్లు చూస్తున్నా మీకు ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఈ టాస్క్ దగ్గరకు వచ్చేస్తే శ్రీజ ఓకే, వాళ్ళు ఇచ్చిన టాస్క్లే వీళ్ళు ఆడాలి, వీళ్ళు నోరెత్తి మాట్లాడడానికి లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాంట్లో 1000కి 1000% శ్రీజ చాలా బాగా ఆడుతుంది. అది ఫిజికల్లీ కానివ్వండి, మెంటల్లీ కానివ్వండి. రోప్ టాస్క్ లో కూడా మీరు చూసారు. అండ్ అలాగే ఇప్పుడు ఇవాళ జరిగిన టాస్క్ లో వచ్చేసి అదే మైండ్ గేమ్ అన్నారు కదా, ఆ టాస్క్ లో కూడా మీరు అదే విజ్ఞాన పరీక్ష ఏమన్నా దీని గురించి కూడా చాలా బాగా ఆడింది అమ్మాయి. నిజంగా షీఈ్ 100 కాదు 1000% డిజర్వ్డ్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి. ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చిన కొత్తల్లో జస్ట్ గొంతు అరుస్తుంది అది ఇది అన్నదే చూసారు, కానీ అసలు ఆ అమ్మాయి ఏంటన్నది రోజుకు ఒక రూపంలో మనకు చూపిస్తుంది. అలాంటి అమ్మాయి ఖచ్చితంగా డిజర్వ్డ్ అని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ కి మీరు ఓట్ వేసుకోండి. జస్ట్ ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు అనేది నా ఒపీనియన్ నేను చెప్పుకుంటున్నాను అంతే. అండ్ 1000% అన్డిజర్వ్డ్ పర్సన్ ఎవరు అని అంటే ఆల్రెడీ గెస్ట్ చేయండి. గెస్ట్ చేశారు కదా, ఎవరో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ముందుకు వెళ్ళక ముందు నాకు కామెంట్ చేసేయండి, చూస్తాను. అండ్ 1000% అన్డిజర్వ్డ్ ఎవరు అన్నది నా ఒపీనియన్ లో ఎవరంటే మన మర్యాద మనీష్. నేను స్టార్ మా వాళ్ళని అండ్ బిగ్ బాస్ టీమ్ ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఒకవేళ ఈ వీడియో మీ దాకా చేరేలా షేర్ చేయండి. మర్యాద మనీష్ని వెనక్కి పంపించేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే చూసే మాకు అతని స్ట్రాటజీలు, అతని ఓవర్ యాక్షన్లు మా వల్ల కావట్లేదు అసలు. లేదు మీరు చూడాల్సిందే అంటే మేము చూస్తాం, తప్పదు అంతే. అండ్ ఇక్కడతో ఈ విజ్ఞాన పరీక్ష కంప్లీట్ అయిపోయి ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోవచ్చే ముందు వర్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్, ఇది కూడా గెస్ట్ చేస్తుంటారు ఆల్రెడీ, మర్యాద మనీష్. ఆయనకి నిన్నటి నుంచి మొన్నటికి 2 వచ్చినాయి. ఆ 2 లెక్కేసి ఇవాళ కనుక ఎల్లో కార్డు ఇచ్చింటే ఈ రోజు అవుట్ అయిపోయేవాడు ఆయన. అవుట్ ఆఫ్ ద షో, అవుట్ ఆఫ్ ద గేమ్ కాదు, అవుట్ ఆఫ్ ద రేస్ కాదు, అవుట్ ఆఫ్ ద టీమ్ కాదు, అవుట్ ఆఫ్ ద షో. నేరుగా తలుపు తీసుకొని దారులు పోయా అని చెప్పేసి ఆయన ఎలా స్వాగతించారో అలాగే ఎగ్జిట్ డోర్ తీసి పంపించేస్తారు. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్ అయితే నాగా వచ్చాడు. ఎందుకనంటే ఓటపిఎల్ ని టీమ్ కోసం, తన టీంలో ఉన్న ప్రియా కోసం బాగా ఆలోచించి, అంటే ఏదో సాక్రిఫైస్ చేశాడనంటే ఇతను ప్రోమోలో పడాలి, ఇతను బాగా ఫేమస్ అవ్వాలి, ఇతను బాగా అబ్బో భలే వదిలేస్తాడే సూపర్ ఇతను అని చెప్పి అతనికి ఓట్లు పడిపోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే చేయలేదు. అతను ప్యూర్ గా హానెస్టీగా మంచి రీజన్ చెప్పి, వ్యాలిడ్ రీజన్ చెప్పి అతని ఓటపిఎల్ ని ప్రియాకి అయితే ఇచ్చాడు. అది చాలా బాగా అనిపించింది. అండ్ హీ డిజర్వ్స్ ద స్టార్ అని నాకు అనిపించింది. అండ్ అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్ నాగా అయితే గెలుచుకున్నాడు. అండ్ ఈ వీడియో ఎందాక చూసుంటారు, మీకు నచ్చితేనే కదా ఎందాక చూసుంటారు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇంకొక మాట, ఫస్ట్ లో చెప్పుండేదాన్ని ఈ మాట, కానీ నాకు లాస్ట్ లో చెప్పాలని అనిపించింది. సో అందరూ కామెంట్ చేయండి, నేను చెప్పింది మీరు అందరూ ఈ పదం కామెంట్ చేయండి. విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ కింగ్ నాగార్జున గారు. ఓకే, ఇవాల్టి ఈ వీడియో సమాప్తం. రేపటి వీడియోలో కలుసుకుందాం. అండ్ అలాగే మీకు కొన్ని కంటెస్టెంట్స్ నేమ్స్ వస్తున్నాయి, సెలబ్రిటీస్ అని ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా. ఆ వీడియో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత మేబీ ఆ వీడియో వచ్చడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. ఆ వీడియోని వదలడానికి ట్రై చేస్తాను. చలో రైట్, టాటా.